శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. వ్యాస మహర్షి వారికి ఒక సందేహం వచ్చింది. తడవుగా ఆయన తపస్సును ఆరంభించారు అమ్మవారి కోసం. అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. నాయన ఏం కావాలి నాయన అని చెప్పి అడిగారు. అమ్మ నాకు సందేహం చెప్పు నాయన. ఈ సృష్టికర్త, సృష్టికి మూలం అమ్మవారా అయ్యవారా? కొంతమంది ఏమో పరమశివుడు అంటారు, కొంతమంది ఏమో నారాయణుడు అంటారు, కొంతమంది ఏమో సూర్య భగవానుడు అంటారు, కొంతమంది ఏమో అమ్మవారు అంటారు. అసలు ఈ సృష్టికి మూలం అమ్మవారా అయ్యవారా అని చెప్పేసి అడిగారు. అప్పుడు అమ్మవారు చిన్నగా సన్నగా నవ్వి, నాయన లింగభేదం నీకురా, నాకేంటి? నేను అయ్యా అని పిలిస్తే అయ్యలా వస్తాను, అమ్మ అని పిలిస్తే అమ్మలా వస్తాను. నువ్వు అమ్మ అని పిలిచావు కాబట్టి అమ్మలా వచ్చాను. నేను శక్తిని, నేనే శక్తిని, శక్తినే నేను. ఈ సమస్త జీవకోటి రాసుల్లో ఆ శక్తిలో ఉన్నది నేనే. ఇక్కడున్న శక్తి శివం పోతే ఏమవుతుంది? శవం అవుతుంది. కాబట్టి ఆ శక్తిని నేనే అని చెప్పిందనమాట.